నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు డెడ్ స్టోరేజ్కు చేరింది. మార్చి నెలలోనే భారీగా ఎండలు పెరగడంతో కడెం ప్రాజెక్టు చెరువుల్లో నీటి మట్టం తగ్గుముఖం పడుతున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 684 అడుగుల వద్ద ఉంది. నీటి మట్టం తగ్గడంతో ఆయకట్టు కింద సాగు చేసే పంటలకు చివరి వరకు నీరు అందుతుందా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. గత పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట ప్రస్తుతం శాపంలా మారింది. ముందు చూపుతో వ్యవహరించాల్సిన అధికారులు చేతులు ఎత్తేయడంతో రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయానికి పంటకు నీరు అందకపోవడంతో రైతన్నులు అరిగోసపడుతున్నారు. పంటకు నీరు అందించలేక కళ్ల ముందు వదిలిపెట్టలేక ఉన్నామని, గత 2 ఏళ్ల నుంచి భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోయామంటున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ మరమ్మతులు కాకపోవడంతో డెడ్ స్టోరేజ్లో ఉండడం వల్ల పంటకు నీరు అందకలేకపోవడంతో వేసిన పంట నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. కడెం ప్రాజెక్టులో పూడికతీత పనులపై సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిర్వహించిన టెండర్లలో ఒక కంపెనీ పూడికతీత పనులు దక్కించుకుంది. ప్రస్తుతం 2 నుంచి 3 టీఎంసీల లోతు వరకు పూడిక పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పూడికతీతపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పంటలకు సాగునీటిని విడుదల చేయాలని ఇప్పటికే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మొత్తంగా ప్రస్తుతం కడెంలో నీరు రోజురోజుకు తగ్గుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీటిని విడుదల చేయడంతో పాటు పూడికతీత పనులు పకడ్బందీగా చేపట్టాలని ఆయకట్ట రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంవత్సరం మాత్రం నిజంగా సిల్ట్ తీస్తే 2 టీఎంసీల నీటితో సరిపోయే నీరు వస్తుంది. కాబట్టి రైతులకు 2 పంటలకు నీరు వచ్చే విధంగా కూడా ప్రాజెక్టు మనం మరమ్మతులు చేసుకోవచ్చు. కాబట్టి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. దానికి రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా కూడా ప్రాజెక్టు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అధికారుల వెంబడి ఉండి సహకరించి ప్రాజెక్టును రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిల్ట్ పూర్తిగా తొలగించినట్టయితే మాకు జీవితాంతం ఇక ప్రభుత్వానికి రుణపడే ఉంటాం. ఎందుకంటే 2 పంటలు ప్రతిసారి 2 పంటలు వేసుకునే అవకాశం మాకు దొరుకుతుంది కాబట్టి రుణపడే ఉంటాం. అట్లాగే ఆ మట్టిని ఏదైతే ఉందో మరి ఆ స్టోరేజ్ చేస్తున్నాం అంటున్నారు ప్రభుత్వం. మరి ఆ మట్టిని కూడా రైతులకు ఉపయోగపడంగా కొంచెం ఉచితంగా ఇచ్చే ఎన్నో ఉచిత పథకాలను ఏర్పరుస్తుంది ఈ ప్రభుత్వం. మరి దీన్ని కూడా ఉచితంగా రైతులకు అందించే ఏర్పాటు చేస్తే ఇంకా సంతోషపడతామని భావిస్తున్నాం.